Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్ కన్నెగంటి హనుమంత్ గారు, అలాగే పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్. అంతేకాకుండా ముఖ్యంగా అమెరికాలో 15 యూనివర్సిటీల్లో అక్కడ చదువుకొని అక్కడ లెక్చర్స్ ఇచ్చిన ఎక్స్పర్టీస్, అంతేకాకుండా ముఖ్యంగా ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, ఇలాంటి ఎక్స్పర్టీస్ అయిన రమేష్ కన్నెగంటి గారు ఈరోజు మనతో ఉన్నారు. ముఖ్యమైన విషయాలు, అమెరికాలో జరుగుతున్న ముఖ్యమైన విషయాలపై ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు. ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి. మీ యొక్క అభిప్రాయాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. నమస్కారం సార్. నమస్తే విరాట్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అమెరికాలో మన స్టూడెంట్స్ పట్ల జరుగుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో చాలా దురదృష్టకరమని చెప్పాలి. ఫస్ట్ పాయింట్, అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ యొక్క బ్రతుకు తెరువు లాగేసుకునే హక్కు ట్రంప్ అనే వ్యక్తికి ఎవరిచ్చినట్లు? విరాట్, ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ యూ ఫర్ ఆస్కింగ్ మీ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు మీరు. ఎన్నో టీవీ ఛానల్స్లో స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థుల పరిస్థితి ఏంటి, F1 స్టూడెంట్ వీసా తీసుకొని అమెరికాలో అడుగుపెట్టి లక్షల రూపాయలు ఫీజులు కట్టి స్థలాలు పొలాలు తాకట్టు పెట్టి తల్లిదండ్రుల యొక్క కష్టార్జితంతో అమెరికా ఫ్లైట్ ఎక్కి అమెరికాలో దిగిన మన సగటు తెలుగువాడు, ఆంధ్ర తెలంగాణ తెలుగు మాట్లాడే వాళ్ళ యొక్క మన విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏంటి? దీనికి బాధ్యులు ఎవరు? ప్రెసిడెంట్ ట్రంపా, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారా, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారా, లేదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారా, లేదా ఆంధ్ర ఐటీ మినిస్టర్ లోకేష్ గారా, లేకపోతే తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారా? ఎలా జరిగింది? ఇంతమంది గొప్పవాళ్ళు ఉన్నా కానీ వీళ్ళందరూ గొప్పవాళ్ళే. ఇప్పుడు నీ పేర్లు చెప్పే వాళ్ళందరూ గొప్పవాళ్ళే. అందులో కొంతమంది అక్కడ చదువుకున్నారు, వీళ్ళందరూ అక్కడ చదువుకున్నారు. ముఖ్యంగా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అయితే అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అంటే ఒక విద్యార్థిగా అమెరికాలో చదువుకున్న అనుభవము ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారికి ఉంది. నేను సూటిగా ఐడ్రీమ్ ద్వారా విరాట్, నీ సాక్షిగా మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న తెలుగు విద్యార్థుల యొక్క మనోవేదనని అర్థం చేసుకోవాలి. వాళ్ళకి మనము ఇప్పుడు అండగా నిలబడాలి. ప్రాబ్లమ్ను ఐడెంటిఫై చేయటం ఒక ఎత్తు, ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయటం, సమస్యని గుర్తించటం, సమస్యని కూకుట్టు వేళ్లతో పెకిలించి వేయటం ఒకటి ఇంపార్టెంట్. అందుకనే మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మానవ రక్షణ అధ్యయన సంస్థ తరపున మేము హ్యూమన్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్, అంటే మానవతావాదము, మానవ విలువలు అనే కోణంతో మన తెలుగు విద్యార్థులు మిగతా రాష్ట్రాల విద్యార్థులు ఎవరైతే అమెరికాలో ఉన్నారో మొత్తం కలిపి 3.5 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అందుట్లో 1,50,000 వరకు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం నుంచి విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 197 దేశాల్లో 150 దేశాల విద్యార్థులు అమెరికాలో 11 నుంచి 12 లక్షల మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 11 నుంచి 12 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని జనవరి 20, 2025 స్ట్రోక్ ఆఫ్ ఏ పెన్, అంటే ఒక కలం పోటుతో, పెన్ ఈజ్ మైటియర్ దాన్ స్వోర్డ్ అంటారు, కత్తి కన్నా పదునైంది కలం అంట. ఆ కలాన్ని జీవితాలు బాగుపరచడానికి ఉపయోగపడితే మంచిదే. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ గారికి చేసిన పని మీద ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం కూడా దీన్ని విశ్లేషించాలి. మన వైపు నుంచి ఇప్పుడు మన తెలుగు విద్యార్థులకి అమెరికాలో ఉండి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు? పార్ట్ టైం జాబ్ దొరకట్లా, క్యాంపస్ వదిలి బయటికి వెళ్తానికి కుదరట్లా, క్యాంపస్ లోపల ఉద్యోగాలు ఉండవు. సరే, ఏమన్నా అమెరికన్ యూనివర్సిటీ ఏమన్నా ప్రిపేర్ చేసిందా మన వాళ్ళని? ఇలా ప్రెసిడెంట్ ట్రంప్ వస్తాడు, వచ్చి ఒకే ఒక్క నైట్ సంతకం పెడతాడు, సంతకం పెట్టిన దగ్గర నుంచి మీరందరికీ ఉద్యోగాలు పోతాయని ఏమన్నా చెప్పారా? చెప్పలా. నేను అనేది ఏంటంటే ఐడ్రీమ్ ద్వారా, దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ, గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ఐటీ మినిస్టర్స్ ఆఫ్ బోత్ ద స్టేట్స్, శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ శ్రీధర్బాబు గారు, both of them, all four of them, all the important ministers, I request, as the chief ministers of these states, both Andhra, Telangana, and IT ministers of these two states, let's call for a immediate meeting, emergency meeting, to save our people, our students in the United States of America. Why? ఒక పక్కన ఆల్రెడీ అమెరికాలో జాత్యహంకారంతో
మన ఆంధ్ర నుంచి మన తెలంగాణ నుంచి స్టూడెంట్స్ మీద కాల్పులు జరుగుతున్నాయి. అవును. అమెరికాలో చాలామందికి మన స్టూడెంట్స్ అక్కడ చదువుకొని గొప్ప స్థాయికి వెళ్తాం, ఓరవలేక మన వాళ్ళు 24 గంటలు కష్టపడుతున్నారని, వాళ్ళు ఉద్యోగాలు తీసేసుకుంటున్నారని ఆల్రెడీ మీరు అమెరికాలో మన మీద కాల్పులు జరుగుతున్నాయి. గన్ కల్చర్ పెరిగిపోయింది. మన వాళ్ళు ఎంతోమంది చనిపోయారు. ఇంకో పక్కన రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు మన వాళ్ళు అక్కడ. అవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక అమెరికన్ ప్రెసిడెంటు మన స్టూడెంట్స్ని, మన వాళ్ళు ఏమైనా టెర్రరిస్టుల స్టూడెంట్స్ కాదు కదా, మన వాళ్ళు ఏమైనా ఇల్లీగల్ ఇమిగ్రెంట్సా కాదు కదా. సిన్స్ అవర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సిన్స్ అవర్ స్టూడెంట్స్ ఆర్ నాట్ టెర్రరిస్ట్ ఆర్ నాట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, they should not be given the treatment that they have been meted out by the honorable president of the United States of America, Donald Trump. ఒక ప్రశ్న సార్. Yes. అమెరికాలో చదువుకున్న ఒక స్టూడెంట్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, అక్కడ లెక్చర్స్ ఇచ్చిన ఒక టీచర్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అడుగుతున్నాను ఈ క్వశ్చన్. అక్కడ స్టూడెంట్స్కి అంటే ఉండాల్సిన ఖర్చులు అనేవి మీకు ఐడియా ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది వాళ్ళకి, దానికి ఒక ₹1,00,000 అవుతుంది, 2 లక్షలు అవుతుంది, ఎంత అనేది మీరు చెప్పండి. ఇన్ కేస్ అక్కడ ఇప్పుడు పార్ట్ టైం చేయకూడదని చెప్పేశారు, యూనివర్సిటీ బయట జాబ్లు రాకూడదని చెప్పేశారు, వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అని కూడా చెప్పేశారు. అంటే ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ని ఎలా అయితే ట్రీట్ చేస్తారో, ప్రాపర్ డాక్యుమెంట్స్ పెట్టి లక్షల ఫీజులు కట్టి అక్కడికి వెళ్ళిన ఒక లీగల్ స్టూడెంట్ని ఇలా ట్రీట్ చేయడం అసలు సమంజసం కాకపోయినప్పటికీ ఆ చర్యలు తీసుకున్నారు. అసలు వాళ్ళకి అయ్యే ఖర్చు ఎంత, స్టూడెంట్కి ఎంత అవసరం ఉంటుంది డబ్బు చెప్తానండి. ఆ డబ్బులు ఇక్కడి నుంచి పంపించే పరిస్థితి లేదు. మనం ఎంతమంది తల్లిదండ్రులకి నెలకి $3,000 అంటే $3,000 నెలకి అంటే ఎంత అవుద్ది? ఆల్మోస్ట్ ₹2,00,000 పైచీలకు పంపించాల్సి వస్తుంది. చిన్నకారు, సన్నకారు, మధ్యతరగతి కార్మిక, కర్షక, శ్రామిక లోకానికి కొడుకుల్ని కూతుర్ని అమెరికాలో చదివించుకోవడానికి ₹1,00,000 నుంచి ₹2,00,000 నెలకు పంపించే పరిస్థితి ఉందా? లేదు. ఒక పక్కన కోవిడ్తో దెబ్బతిని ఉన్నాం, కరోనా వచ్చింది, ఇంకో పక్కన మనకి ఇక్కడ కొంత అన్ఎంప్లాయ్మెంట్, ఉపాధి లేకపోవటం, అప్పులు దొరకకపోవటం, అప్పులు దొరికినా కానీ భారీ వడ్డీలు, ప్రైవేటు వడ్డీలు, ఇంత మానసిక క్షోభ అనిపిస్తున్న తరుణంలో మన స్టూడెంట్స్ని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మన వైపు నుంచి మనం ఏం చేశాము? What is the best attitude? The best attitude is to understand the difficult situation that our students are in the United States of America, how to get them out of the difficult situation to the normal situation. Okay, emergency treatment ఎలా ఇంపార్టెంటో, ఒక పేషెంట్కి ఎట్లయితే ఐసీయూలో చికిత్స మనం చేస్తామో అలాగే మన స్టూడెంట్స్, రేపొద్దున మన స్టూడెంట్స్ అక్కడ అమెరికాలో ఉన్న మన స్టూడెంట్స్ మానసిక క్షోభతో కానీ, ఆర్థిక ఇబ్బందులతో కానీ, లేకపోతే పలు మానసిక ఒత్తిళ్ళ మూలాన్ని కానీ వాళ్ళు కనుక ఏదన్నా ఒత్తిడికి గురై ఏమన్నా చేసుకుంటే, వాళ్ళకి ఏమన్నా అవితే ఎవరు బాధ్యత వహించాలి? దట్స్ వై ఐఎమ్ హంబ్లీ రిక్వెస్టింగ్, అర్ధరాత్రి ప్రెసిడెంట్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసేసి, మీరు రేపటి నుంచి క్యాంపస్ బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయడానికి లేవు, ఉద్యోగాల మీద కోత, పార్ట్ టైం ఉద్యోగాల మీద కోత అంటున్నారు. నేను ఐడ్రీమ్ ద్వారా మై హంబుల్ అపీల్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్, we all have respect for the United States of America, the land of opportunities, the land of mosaic of floors, immigrants from 150 plus countries living and thriving in the United States of America. We have great respect for American education system. We have great cultural, democratic, secular, technological, scientific and people to people, wonderful people to people contacts between the oldest democracy on the planet Earth, United States of America, the largest democracy on the planet Earth, India, the Republic of India. We have wonderful relationship between United States of America and India. So, having said that, I would like to appeal to the White House, the President of the United States, Mr. Donald Trump, the 47th President. We all have respect for you, sir. What we request you is, give minimum of 100 days or 150 days of waiver to adjust to the new executive order that you have brought in. Otherwise, we could have asked, or it would have been better had you given minimum 100 days of time before you are issuing an executive order saying that, we are going to come out with this kind of policy. Overnight, you are changing the policy. But can we change the socio-economic political conditions overnight? We can't. That's why probably you don't have the constitutional authority or power to give 100 days of notice prior to your arrival at the Oval Office or the White House. At least what you could have done, or what we would love to see from you is, at least from now, therefore, give another 100 to 150 days of waiver to the students who are meritorious, who are hardworking, who have gone from India all the way crossing 7 seas and landed in the land of opportunities, that is the United States of America. So give them
along with other nationalities. We are not only asking for only Indian students or Andhra, Telangana, Telugu students from Andhra Pradesh and Telangana, Hyderabad or Amaravati. We are asking on behalf of the student community of the planet Earth, give them minimum of 100 to 120 days of waiver of settling down themselves, earning some pocket money, earning some money to take care of their dormitory, food, accommodation, because food security, water security and health security, education security constitutes the core of human security. Human security as a concept, that's why we are running Center for Human Security Studies from Hyderabad, the IT city of the country, from India. We request you, sir, to take care of our Indian students. In a way, they are going to help American economy boost up, because our students are meritorious, they are hardworking. STEM students, science, technology, engineering, mathematics and medicine, you name it, artificial intelligence, blockchain or any other emerging technology like metaverse, IoT, big data, you name, quantum computing, Indian CEOs and Indian students are doing extremely well. I am not trying to say Indians are only the smartest in the world. No, there are many other countries. Students, they're also smart, they're also hardworking, they have come to your country. So treat them with some humane intervention of, I request you through this program, Mr. Donald Trump, the United States President of America, from Center for Human Security Studies, from Hyderabad. We are a think tank on security and foreign affairs. I was an IVLP, International Visitor Leadership Program, which is given by your US State Department to develop American Studies curriculum for Indian universities. So, from that point of view, I have a doctorate in American Studies from School of International Studies, Delhi, Jawaharlal Nehru University, New Delhi. From that particular perspective, having studied, having lived, having traveled, having understood the American economy, polity, foreign policy, and then the strategic matters of the geopolitical big picture, we are with you, sir. You are with us, sir. When our Honorable Prime Minister, Mr. Narendra Modi, sir, Gaurav Pradhan Mantri Modi Saab, when they meet you, please have this kind of agenda on your platter to discuss about the welfare of student community. Give them 100 days to 150 days to settle themselves in the United States, given the new executive order, in the light of your executive order, restricting Indian students and other students to do only few jobs, that too on the campus. We definitely follow you. We love to be law-abiding citizen. We love to be, we love to be known as respecting the Constitution. We'll definitely listen to your presidential executive order. We adhere, we abide by, we strictly implement that, but give us some 100 days to 150 days of waiver on behalf of the student community of the world. Me, the founder executive director, Dr. Ramesh Kanniganti, would like to humbly appeal to the White House, the greatest technological, military, humane power on planet Earth, besides other important countries, United States of America. There is a beautiful relationship between India and United States. People to people contact, democracies bonding together, secularism, constitutionalism, respect for rights, respect for fundamental issues, fundamental rights. And there is a lot of bonhomie between the President of the United States, Mr. Trump, and our Honorable Prime Minister, Mr. Modi, sir. I think on behalf of the student community of the entire 150 countries on the planet Earth studying in your country, that is United States of America, give them some kind of waiver. At the same time, I'll speak in Telugu, give appeal to my chief ministers and also other people, other important officers. Is it not the time to take stock of things, whatever is happening in the United States of America? Let's not leave our Indian students and other students to, to decide themselves. Let's help them, because they are some of them are 19 years, 20 years, 21 years, 22 years, 23. They're absolutely dependent on either a family or an education loan. This is the time we have to, take care of their safety, security in a foreign land, United States of America. So I request Gaurav Mukhyamantri Sri Revanth Reddy Garu, Gaurav Mukhyamantri Sri Nara Chandrababu Naidu Garu, both of you are proven leaders, very tall leaders, and the young and dynamic minister for IT, Sri Nara Lokesh Garu, the young and energetic and very, very,
experienced minister Sri Sridhar Babu Garu, coming from Hyderabad Central University, my political science department. Sir is our super senior from political science department, Hyderabad Central University. Sridhar Babu Garu, when recently also I met you after I had come back from Stanford University Artificial Intelligence program. You were kind enough to give time to me to meet you and to discuss with you on various issues related to artificial intelligence and AI policy making. How important is AI ethics? Given this context, I appeal to both the chief ministers and the ministers, respective ministers, is it not the time where we, Andhra and Telangana, we have to sit together, make a joint action committee, JAC, call important experts, when things like this happen in the future? ఒక్కసారితో ఆగిపోదు ఇది. These things might happen whenever there is a new president in the United States of America, some policy change will be there. Without plan, without preparation, without perspiration, how can you adjust to the new policy overnight? Just So few points, my request is, Virat, last point, yes, my request is, let's have a contingency, emergency financial aid kept for these kind of eventualities. అంటే ఆర్థికంగా ఒక రకమైన నిధిని ఫైనాన్షియల్గా ఎకనామిక్గా ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఆ ఫండ్లో నుంచి ఇలా అనుకోకుండా రాత్రికి రాత్రే నిర్ణయాలు మారిపోయి అవి మన స్టూడెంట్స్ యొక్క మెడ మీద పడి వాళ్ళ మీద పడి ఆ భారంతో వాళ్ళు కుంగిపోకుండా, ఎందుకంటే వాళ్ళు మన దగ్గర ఉంటే మనం ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నాం, వాళ్ళు వేరే దేశంలో సప్త సముద్రాల దాటి అక్కడ ఉన్నారు, డిఫరెంట్ క్లైమేట్, డిఫరెంట్ ఫుడ్, డిఫరెంట్ వెదరు, ఎముకలు కొరికే చలి, అంటే సార్ ఇన్ని ఉన్నాయి. అంటే ఒకటైపోయింది విరాట్ సార్. లాస్ట్ పాయింట్ తమ్ముడు, ఎందుకంటే ఈ యొక్క ఫైనాన్షియల్గా మన వాళ్ళకి కొంత చేయూతనివ్వమని ఐడ్రీమ్ ద్వారా, మీ ద్వారా, విరాట్ ద్వారా నేను మన ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులను కోరుతుంది ఏంటంటే, పూర్తిగా మీరు నిధులు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు తెలిసిందే. ఇది ఒక అత్యవసర విషయంగా ట్రీట్ చేసి ఆన్ అన్ ఎమర్జెన్సీ ప్రతి స్టూడెంట్కి ఇంత అని వాళ్ళకి నెలకు $3,000 అవుతుంటే కనీసం ఒక $500, ఒక $1,000 స్టూడెంట్కి, అది ఒక $500, స్టూడెంట్కి $500 చొప్పున 1,50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు రెండు రాష్ట్రాలు కలిసి. ఇట్ విల్ బి ఏ కేస్ స్టడీ ఫర్ ద జనరేషన్స్ ఆల్సో. ఆంధ్ర తెలంగాణ ఐకమత్యానికి, మన తెలుగు తలం యొక్క గొప్పతనానికి మిగతా ప్రపంచంలో మిగతా దేశాల స్టూడెంట్స్కి కూడా మనం ఇది ఒక ఐడియల్గా నిలుస్తాం. కాబట్టి సమస్య ఉన్నప్పుడే న్యాయకత్వం బయటపడుతుంది. ద రియల్ క్యారెక్టర్ కమ్స్ అవుట్ వెన్ వీఆర్ ఇన్ ఎ డీప్ ట్రబుల్. కాబట్టి వీ షుడ్ కమ్ అవుట్ విత్ ఎ న్యూ స్ట్రాటజీ టు హెల్ప్ అవర్ తెలుగు స్టూడెంట్స్. దిస్ పర్టికులర్ కేస్ స్టడీ will be emulated by, will be followed by thousands and lakhs of students from different countries in the world. That's what I would like to tell through iDream to the Honorable Chief Ministers of Andhra and Telangana. ఇట్స్ ఎ గ్రేట్ టైం సార్. అంటే మీలాంటి పర్సన్ ఒకరు ఈ విషయాన్ని అడ్రస్ చేయడం అనేది అందరూ ఆలోచిస్తారు, ఎందుకంటే అడ్రస్ చేసే పర్సన్ చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ది సేమ్ టైం అడ్రస్ చేసే పర్సన్ని బట్టి చాలామందికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం మొదలు పెడతారు. ముఖ్యంగా మీరు ట్రంప్ గారికి ఇచ్చిన సలహాలు అయి ఉండొచ్చు. ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు దాని నుంచి ఏ రకమైన ఇంపాక్ట్ అనేది కలుగుతుంది, దాని నుంచి ఎవరైనా సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంపాక్ట్ అనేది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఆ సఫరింగ్ని ఎలా తగ్గించగలం, అబ్సల్యూట్లీ క్లోజ్ అయిపోయినా ఎలా తగ్గించగలం అనేది మీరు ఇచ్చినట్టు ఒక 100 days నోటీస్ పీరియడ్ ఏదైతే ఉందో అదొక ఒక అంటే పాత్ బ్రేకింగ్ ఐడియా, పాత్ బ్రేకింగ్ సజెషన్. దట్స్ వాట్ వీ డూ. మా థింక్ ట్యాంక్ విరాట్ వాటర్ ట్యాంక్ ఎట్లానో మంచి ఆలోచనల సముదాయం అంతా ఒక మంచి వాటర్లు, ఇప్పుడు ఈ బాటిల్లో వాటర్ పెట్టాం అంటే ప్యూర్గా వాటరు, కల్మషం లేని వాటర్ దీంట్లో పెడతానికి ఈ వాటర్ బాటిల్ వాడాం. అట్లానే కల్మషం లేని విధి విధానాలు, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం ఎలా నడుచుకోవాలి, ఐటీ పాలసీ ఎలా ఉండాలి, వాటర్ పాలసీ ఎలా ఉండాలి, ఫుడ్ పాలసీ ఎలా ఉండాలి, సైబర్ సెక్యూరిటీ పాలసీ ఎలా ఉండాలి, కోస్టల్ సెక్యూరిటీ పాలసీ ఎలా ఉండాలి, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ పాలసీ ఎలా ఉండాలి, హెల్త్ సెక్యూరిటీ పాలసీ ఎలా ఉండాలి, వీటన్నిటి మీద మేధోమథనం చేసి బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాల మీద మేము పరిశోధన చేసి ఆ పరిశోధన ఫలితాలను ప్రభుత్వానికి ఇవ్వటమే మా థింక్ ట్యాంక్ యొక్క లక్ష్యం. ట్రూ సార్. అందుకనే దీన్ని పెట్టింది సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. 12 ఏళ్ల నుంచి పనిచేస్తుంది. అందుకనే
ట్రూ సార్. అండ్ స్టే ట్యూన్ గైస్. ముఖ్యంగా నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఈ డెసిషన్ వల్ల అక్కడ స్టూడెంట్స్ ఎన్ని రకాలుగా ఇంపాక్ట్ అవ్వబోతున్నారు, దానికి అండ్ సార్ చెప్పిన విధంగా ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, మరీ ముఖ్యంగా మన గవర్నమెంట్ నుంచి కూడా మరొక సజెషన్ అనేది సార్ ఇవ్వబోతున్నారు వచ్చే ఎపిసోడ్లో. ఆ ఎపిసోడ్ కోసం మీరు వేసి చూడండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఎక్సలెన్సీ సార్. థ్యాంక్ యూ. జై హింద్. డాక్టర్ రమేష్ కన్నెగంటి.